ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరు శోధింపబడతారు. శోధన రాదు అని కాదు, అందరికి శోధన వస్తుంది. కానీ శోధనకి లొంగిపోవటం పాపం. కానీ శోధన జయించటం అది దేవునికి మహిమ. క్రైస్తవ బిడ్డలారా, దేవుని బిడ్డలారా, ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. అందరూ శోధింపబడతారు. క్రైస్తవులు శోధింపబడతారు, దైవజనులు శోధింపబడతారు, అన్యులు శోధింపబడతారు, అందరూ శోధింపబడతారు. ఎందుకంటే పాపపు లోకంలో మనం ఉన్నాము కాబట్టి అందరూ శోధింపబడతారు. కానీ అదే శోధన యోసేపుకి వచ్చింది. యోసేపు జాగ్రత్త పడ్డాడు. అదే శోధన సంసోనికి వచ్చింది, పడిపోయినాడు. అదే శోధన దావీదుకి వచ్చింది, పడిపోయినాడు. అది వీళ్ళందరికీ శోధనలు వచ్చినాయి. దావీదుకి ఏ శోధన వచ్చిందో యోసేపుకి అదే శోధన వచ్చింది. యోసేపుకి ఏ శోధన వచ్చిందో సంసోనికి అదే శోధన వచ్చింది. కానీ యోసేపు జయించినాడు. చప్పట్లు కొట్టాలా? కానీ సంసోను పడిపోయినాడు. స్త్రీ వ్యామోహంలో పడిపోయినాడు. దావీదు పడిపోయినాడు. మంచిగా వినండి, వీరందరూ ఎవరంటే అభిషక్తులు, దేవుని చేత ఎన్నుకోబడి, దేవుని చేత పిలువబడి, దేవుని చేత అభిషేకించబడ్డ మేధావులు, హేమాహేమీయులు. కానీ ఒక గుంపేమో శోధనను జయించిన గుంపు, ఒక గుంపేమో శోధనకి లొంగిపోయిన గుంపు. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో దేవుని బిడ్డలారా, యవ్వన బిడ్డలారా, కాలేజ్కి వెళ్తూ, స్కూల్స్కి వెళ్తూ, ఉద్యోగాలకు వెళ్తూ, వ్యాపారాలు చేస్తూ, సాఫ్ట్వేర్ కంపెనీస్లలో పనిచేస్తూ, హౌస్ వైఫ్స్గా ఉంటున్న విశ్వాసులారా, ఈ అంత్య దినాలలో కూడా రెండు గుంపులు కనబడుతున్నాయి. ఒక గుంపు యోసేపు లాంటి గుంపు, చప్పట్లు కొట్టాలా? ఒక గుంపు సంసోను లాంటి గుంపు. యోసేపు ఎప్పుడైతే జయించినాడో ఆ దేశానికి ఆయన ప్రధానమంత్రిగా అయినాడు. సంసోను ఎప్పుడైతే లొంగిపోయినాడో, యవ్వన వయసులో ఇంకా కొన్ని 50-60 సంవత్సరాలు బ్రతకవలసిన సంసోను అక్కడికి తన చాప్టర్ క్లోజ్ అయిపోయింది. వై? జస్ట్ బికాస్ ఆఫ్ వన్ టెంప్టేషన్. ఒక్క శోధన, ఒక్క శోధన తన లైఫ్ స్పాన్ అంతా కూడా డౌన్ చేసేసింది. సంసోను 80, 90, 100 సంవత్సరాలు, 120 సంవత్సరాలు, 150 సంవత్సరాలు బ్రతికేవాడేమో. ఎందుకంటే ఆయన ఒక మంచి మస్కులర్, స్ట్రాంగ్గా న్యాయాధిపతి, ఒక్క చేతితో 100 మందిని శత్రువులను హతమార్చిన ఒక మంచి వారియర్, యుద్ధంలో ప్రావీణ్యత కలిగిన వాడు. మిగతా వారు అబ్రహాము కావచ్చు, వీళ్ళంతా సాధారణమైన మనుషులే. ఈ సాధారణమైన మనుషులే 120, 130 సంవత్సరాలు బ్రతికిన వారు. ఈ న్యాయాధిపతి ఒక్క చేతితోని 100 శత్రువులను హతమార్చి బలవంతుడు. సింహమును మాత్రం ఎట్లంటే ఒక రొట్టెని చీల్చినట్టు చీల్చేసాడు. రొట్టెను కానీ మనం ఇట్లా చేసుకొని తిన్నట్లే సింహాన్ని అట్లా చీల్చేసిండు. అంటే ఆయన ఎంత బలవంతుడో చూడండి. ఆయన కానీ బ్రతికుంటే 120, 150 సంవత్సరాలు బ్రతికేవాడేమో. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులే 100 దాటి బ్రతికినారు. ఈ బలవంతుడు ఇంకెన్ని సంవత్సరాలు బ్రతికేవాడే. కానీ ఒక్క శోధన, వన్ టెంప్టేషన్ దెబ్బ కొట్టేసి, సేమ్ టెంప్టేషన్ యోసేపుకి వచ్చింది, జయించినాడు, ఆ దేశానికి ప్రధానమంత్రి అయినాడు. సేమ్ టెంప్టేషన్, శాంసన్ అవుట్. అంతే. అంతటితో సంసోను లైఫ్ ఆగిపోయింది. సంసోనును బట్టి దేవుని ఆశయాలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి. దేవుని కలలన్నీ కూడా కుప్పకూలిపోయినాయి.
మారిపోయినాయి. తన ప్రజలకి న్యాయాధిపతిగా ఉండటానికి గర్భంలో రూపింపబడక మునిపే సంసోన్ని ఎన్నుకొని అభిషేకించినాడు దేవుడు. ఒక ఊరికి వెళ్ళిండు, ఒక స్త్రీని చూసిండు, పడిపోయిండు. మళ్ళీ ఇంకొక ఊరికి వెళ్ళిండు, ఒక వేశ్య కనబడగానే వేశ్య దగ్గరికి వెళ్ళి కూర్చున్నాడు. అంటే చూడండి, తాను ఒక దైవజనుడు, తాను ఒక అభిషక్తుడు, తాను ఒక న్యాయాధిపతి, తాను దేవుడు ఎన్నుకోబడిన పాత్ర, తన పిలుపు వేరు, తన పట్ల దేవుని ప్రణాళిక వేరు, దేవునికి ఉన్న ఉద్దేశములు వేరని ఆలోచించలే. అది ఆలోచించలే. నేనేంటిది, అట్లాంటి స్త్రీలు ఎంతమంది వచ్చినా నేను పడానాలా, అట్లాంటి స్త్రీలు ఎంతమంది నన్ను టెంప్ట్ చేసినా నేను లొంగను. నేను ఎవరిని? దేవుని అభిషక్తుడని. నేను దేవుని చేతిలో వాడబడే పాత్రను. నేనేంటిది, ఆ లేడీ ఏంటిది? గెట్ లాస్ట్ అని యోసేపు అన్నట్టు అనాలా. ఈ అంత్య దినాలలో, చివరి రోజులలో సాతాను వాడు యోసేపుని శోధించినట్లే, సంసోనుని శోధించినట్లే, దావీదుని శోధించినట్లే వాడు ఇంకా సార్వత్రిక సంఘాన్ని శోధిస్తున్నాడు. ఎప్పుడు ప్రతి శోధనను మనం జయించగలుగుతాం? వాళ్ళు లోకములో శోధనను జయించగలుగుతారు ఎప్పుడంటే వారు సత్యమునందు ప్రతిష్ఠ చేయబడాలా. గట్టిగా చప్పట్లు కొట్టినంత. వారు వాక్యమునందు ప్రతిష్ఠ చేయబడాలా. వాక్యమందు వారు ఎదిగినారంటే ముంబై కాదు, బెంగళూరు కాదు, ప్రపంచంలో ఏ దేశాలు వెళ్ళినా కానీ వారు జయించగలుగుతారంతే. హల్లెలూయా. ఏ కాలేజీలో ఉన్నా జయించగలుగుతారు, ఏ యూనివర్సిటీలో వెళ్ళినా జయించగలుగుతారు. ఒకవేళ బస్ స్టాప్లో నిలబడ్డదంటే ఒక యవ్వనస్తురాలు, ఆపోజిట్ బస్ స్టాప్లో ఒక యవ్వనస్తుడు బండి మీద వచ్చి చూస్తూ ఉంటే వాక్యం ఉన్నది అనుకో, శోధించబడదామే. ప్రభు ఆ యవ్వనస్తుడిని రక్షించి ప్రభు అని ప్రార్థన చేస్తుంది. వాక్యమున్న యవ్వనస్తుడు ఆ పల్సర్ మీద వెళ్తూ అందరిని చూడడు. తన కండ్ల ద్వారా, తన ఆలోచనల ద్వారా శోధింపబడడు. ఎందుకంటే నేను దేవుని బిడ్డ కాబట్టి. తాను హ్యాండ్సమ్ ఉంటాడు, స్మార్ట్ ఉంటాడు, ఎంతోమంది గర్ల్స్ వెళ్తుంటారు కానీ చూడడు. కాలేజీలో ఎంతోమంది గర్ల్స్ కనబడతా ఉంటారు, చూడరు. ఒకవేళ యవ్వనస్తుడు వెళ్తున్నా ఆ యంగ్ గర్ల్స్ చూసి నవ్వుతూ ఉన్నా పట్టించుకోడు. అది ఎందుకు? వాక్యమునందు ప్రతిష్ఠ చేయబడ్డాడు. యవ్వనస్తురాలు వెళ్తుంటే చాలా అందంగా ఉంది, చాలా మంచి హ్యాండ్సమ్ యవ్వనస్తులు వెళ్తూ ఉంటారు. ఆమెను చూసి నవ్వుతున్నప్పుడు ఆమె నవ్వదు, జాగ్రత్త పడుతుంది. ఎందుకు? దేనిపై ప్రతిష్ఠ చేయబడ్డది చెప్పాలా? వాక్యం మీద. ఎంతమందికి, అందరికీ సెల్ ఫోన్స్ ఉన్నాయి. సెల్ ఫోన్స్ లేని వారు ఇక్కడ ఎవరు లేరు. అందరి చేతిలో, మీ చేతిలోనే ప్రపంచం ఉంది, మీ చేతిలోనే ప్రపంచం ఉంది. ఇట్లాంటి సెల్ ఫోన్స్ ఉన్నా మీ చేతిలో, ట్యాబ్స్ మీ చేతిలో ఉన్నా, ల్యాప్టాప్స్ మీ చేతిలో ఉన్నా, ఏది ఉన్నా కానీ మీరు శోధింపబడరు. ఎందుకు? నువ్వు వాక్యం ద్వారా ప్రతిష్ఠ చేయబడ్డావు. చప్పట్లు కొట్టండి అంతా. చూడండి, సంసోను ఆశించినాడు, యోసేపు ఆశించలే కానీ జాగ్రత్త పడ్డాడు. ఎస్పెషల్లీ యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్కి నేను చెప్తున్నా, మీకు మంచి సాక్ష్యం ఉండాలి. హల్లెలూయా. మంచి సాక్ష్యం ఉండాలి మీకు. నిన్ను చూడగానే ఆ ఎదుటి వ్యక్తి దేవుణ్ణి చూడాలా, అట్లా ఉండాలను. ఆ ఎదుటి వ్యక్తి చెడ్డ ఆలోచనలు కలిగిన యవ్వనస్తుడైనా నిన్ను చూడగానే తన మనసు మారిపోవాలా. అది బ్యూటీ. అందరు గర్ల్స్ని చూసినట్లు నిన్ను చూడొద్దు. బీ కేర్ఫుల్ యంగ్ గర్ల్స్, యంగ్ బాయ్స్. అందరు యంగ్ గర్ల్స్ని చూసినట్లు ఆ కోణంలో నిన్ను చూడొద్దు. ఒకవేళ నిన్ను చూసినా తన మనస్సు మారిపోవాలా.
ఎందుకంటే ఈ లోకంలో ఉన్నాం మనం. యోసేపు జయించాడు, సంసోను ఆశించినాడు. ఎక్కడికి వెళ్తే అక్కడ చూడటం వెళ్ళిపోవటం, చూడటం వెళ్ళిపోవటం. తల్లిదండ్రులు అనేవారు, అదే వద్దురా నాయన, వద్దు సంసోన్, అట్లాంటి పనులు చేయొద్దు, నువ్వు సేవకునివి, నువ్వు అభిషక్తుడు అంటే నువ్వు ఆగు అని తల్లిదండ్రుల మాట వినకుండా వెళ్ళిపోయేవాడు. చివరికి చూడండి, అవుట్, దెబ్బ కొట్టేసింది సాధ. దాని తర్వాత ఎన్ని సంవత్సరాలు ప్రాజెక్టు వరకు ఆగిపోయిందో దేవుంది. తలబట్టుకొని కూర్చున్నాడు దేవుడు. ఎన్ని సంవత్సరాలు ఆగిపోయింది దేవుని పని. ఇప్పుడు చూడండి, సంసోను ఎన్ని యుద్ధాలలో ఎంత మందిని హతమార్చి దేవుని ప్రజలను రక్షించినాడు. కానీ చివరికి ఒక్క శోధన ఈరోజు తన నుండి కొన్ని అనుభవాలు మనకు నేర్పిస్తుంది. ప్లీజ్ కాలేజ్ స్టూడెంట్స్, యంగ్ బాయ్స్, యంగ్ గర్ల్స్, ఈ లోకంలో ఉన్నాం బిడ్డ మనము. ఈ లోకంలో లేకపోతే ఇక పరలోకానికి వెళ్ళిన తర్వాత ఏముండవు అక్కడ. కానీ ఈ లోకంలో ఉన్నంతకాలం చాలా జాగ్రత్తగా మన ఆలోచనలు, తలంపులు, మన చూపు, మన ఆలోచన, మన నడత దేవునికి మహిమకరంగా ఉండాలంతే. నీ తలంపులలో ఒక్క ఆలోచన కూడా నువ్వు మారొద్దు అంతే. అంత పవిత్రంగా నీ ఆలోచనలు కాపాడుకోవాలి. చేంజ్ యువర్ థింకింగ్, చేంజ్ యువర్ ఫ్యూచర్. నీ ఆలోచనలు బట్టి నీ భవిష్యత్తు ఉంటుంది అంతే. నువ్వు నెగిటివ్గా ఆలోచిస్తావా, నీకు భవిష్యత్తు ఉండదు. కానీ దేవునికి మహిమకరంగా పవిత్రంగా నీ ఆలోచనలు ఉంచుకుంటావా, నీ ఆశీర్వాదాలు ఎవరు కూడా దొంగలించలేరు అంతే. గట్టిగా చప్పట్లు కొట్టాలా. ఊహకందని ఎన్నో కార్యాలు నీ జీవితంలో జరిగిస్తాడు. అందని శిఖరాలను నిన్ను ఎక్కిస్తాడు. అందుకని యోసేపు ఏ రోజు కూడా ఊహించలే తను ప్రైమ్ మినిస్టర్ అవుతాడని. కానీ తన ఆలోచనలు జాగ్రత్తగా కాపాడుకున్నాడు. ఎక్కడున్నప్పుడు? మమ్మీ డాడీ దగ్గర ఉన్నప్పుడు కాదు. ఎక్కడా? ఐగుప్తులు ఉన్నప్పుడు, పాపము తాండవిచ్చే ఐగుప్తులు ఉన్నప్పుడు పవిత్రంగా ఉన్నాడు. పవిత్రంగా ఉండి నేను ప్రైమ్ మినిస్టర్ అయిపోతానని అనుకోలే, పవిత్రంగా ఉన్నాడంతే. హల్లెలూయా. ఆ రోజు కానీ ఒక రోజు పోతీఫర్ భార్యతో పడిపోయి ఉంటే యోసేపు ఉండేవాడు కాదు బైబిల్లో. కానీ యోసేపు జయించినాడు కాబట్టి తను ప్రైమ్ మినిస్టర్ అయినాడు. ప్రైమ్ మినిస్టర్ యొక్క మంచి ఆమెను వివాహం చేసుకున్నాడు. యోసేపుకి 2 కుమారులు పుట్టినారు. ఒక కుమారుడు మనష్షే, ఒక కుమారుడు ఎఫ్రాయిం. దాని అర్థం ఏంటిదంటే మరచుట, ఎఫ్రాయిం అంటే ఫలింపు. చూడండి, ఎప్పుడు కూడా కోరలే యోసేపు. దేవుడు అన్ని మరిపించేసినాడు, తనను ఫలిస్తూ వచ్చినాడు. ఒకవేళ నువ్వు యోసేపు లాగున్నావా, భయపడకు, ఒక దినమున ఉన్నత స్థాయిలోకి వెళ్తావు. ఒకవేళ సంసోను లాగా తెలియకుండా, తల్లికి తెలియకుండా, తండ్రికి తెలియకుండా, అన్నకు తెలియకుండా, అక్కకు తెలియకుండా, నీ కాలేజీలో కానీ, నీ యూనివర్సిటీలో కానీ, నీ ఉద్యోగంలో కానీ భార్యకు తెలియకుండా పడిపోయినావా, ఈరోజు ప్రభు నీతోనే మాట్లాడుతున్నాడు. భయపడకు. ఈ మాటలు ఎందుకు మాట్లాడుతున్నాడంటే, ఈరోజు నీ తప్పు నొప్పుకుంటే కోల్పోయిన ఆశీర్వాదం మరలా నువ్వు పొందుకుంటావు.